ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్. చాలామంది అడుగుతున్నారండి. మనకి ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ ఎగ్జామ్స్ ఉన్నాయి 2023 జనవరి 18 నుంచి. ఈ సెలవుల్లో నేను చేద్దామని చెప్పి అప్పుడే లాస్ట్ ఇయర్ నుంచి అడుగుతారు కానీ కుదరలేదు బిజీగా ఉండడం వల్ల. ఇక్కడ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ మనం ప్రిపేర్ చేయాలంటే 3 టేబుల్స్ చేయాలి. ఫస్ట్ ఏంటంటే స్టేట్మెంట్ షోయింగ్ ది చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. వర్కింగ్ క్యాపిటల్ అనేది ఎలా వస్తుందంటే కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లైబిలిటీస్ అనమాట. కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లైబిలిటీస్. కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లైబిలిటీస్ అంటే మీరు ఈ చాప్టర్ బాగా రావాలంటే మేనేజ్మెంట్ అనగానే మీరు ఏం చేయాలంటే ముందు రేషియో అనాలిసిస్ బాగా నేర్చుకోవాలి. రేషియో అనాలిసిస్ బాగా నేర్చుకున్నట్లయితే మీకు ఈ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ కానీ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ కానీ ఈజీగా అర్థం అవడానికి. ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్లో వర్కింగ్ క్యాపిటల్ రావాలంటే మనకి తప్పనిసరిగా కరెంట్ అసెట్స్ కరెంట్ లైబిలిటీస్ తెలియాలి. కరెంట్ అసెట్స్ కరెంట్ లైబిలిటీస్ తెలియాలంటే రేషియో అనాలిసిస్లో కరెంట్ రేషియో అని ఉంటుంది. కరెంట్ అసెట్స్ బై కరెంట్ లైబిలిటీస్లో అక్కడ ఇప్పుడు వర్కింగ్ క్యాపిటల్ రావాలంటే కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లైబిలిటీస్ అనమాట. ఇదొకటి. అయితే కరెంట్ అసెట్స్ ఏమేంటి? క్యాషు, బ్యాంకు, డెటార్సు, బిల్స్ రిసీవబుల్, స్టాకు, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, రిసీవబుల్ ఇన్కమ్ రావాల్సిన ఆదాయాలు. ఇవన్నీ కూడా మనకి కరెంట్ అసెట్స్. ఇవి మనకి బ్యాలెన్స్ షీట్ ఇస్తాడు. లాస్ట్ ఇయర్ ఇస్తాడు, కరెంట్ ఇయర్ ఇస్తాడు. ఒకే బ్యాలెన్స్ షీట్లో 2 years ఇస్తాడు అనమాట. లాస్ట్ ఇయర్ ఇక్కడ వేస్తారు, కరెంట్ ఇయర్ ఇక్కడ వేస్తారు. ఇక్కడ అసెట్స్ ఏంటంటే ఇంక్రీజ్ అయితే ఇంక్రీజ్లో వేయండి, డిక్రీజ్ అయితే డిక్రీజ్లో వేయాలన్నమాట. అర్థమైంది? తర్వాత టోటల్ ఏ కరెంట్ అసెట్స్ టోటల్ ఏ అని రాస్తాం. తర్వాత బి చూసినట్లయితే కరెంట్ లైబిలిటీస్. కరెంట్ లైబిలిటీస్ అంటే ప్రస్తుత అప్పులు. ఇవేంటి? బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్, బిల్స్ పేబుల్, క్రెడిటార్స్, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, ఇన్కమ్, అడ్వాన్స్ రిసీవ్డ్, ముందుగా వచ్చిన ఆదాయాలు. ఇవన్నీ కూడా మనకి ప్రస్తుత అప్పులు అన్నమాట. ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్, అలాగే ప్రొవిజన్ ఫర్ డివిడెండ్, ఇవన్నీ కూడా కరెంట్ లైబిలిటీస్ కిందకి వస్తాయి. టోటల్ బి అని చెప్పి రాస్తాం అనమాట. వర్కింగ్ క్యాపిటల్ రావాలంటే ఏ మైనస్ బి. ఏలోంచి కరెంట్ అసెట్స్లోంచి కరెంట్, బి అంటే కరెంట్ లైబిలిటీస్ కదా, ఏ అంటే కరెంట్ అసెట్స్, బి అంటే కరెంట్ లైబిలిటీస్ తీసేసినట్లయితే మనకి వర్కింగ్ క్యాపిటల్ అనేది వస్తుందన్నమాట. వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ టోటల్ ఇంక్రీజు డిక్రీజు, ఇంక్రీజ్ ఎక్కువగా ఉంటే ఇంక్రీజ్ అనమాట, డిక్రీజ్ ఎక్కువగా ఉంటే డిక్రీజు. ఇక్కడ లాస్ట్ ఇయర్ కరెంట్ ఇయర్ ఏది ఎక్కువ ఉంటే అది వేస్తారు. ఇక్కడ డిక్రీజ్ ఎక్కువైతే డిక్రీజ్ అని రాస్తారు, ఇంక్రీజ్ ఎక్కువైతే ఇంక్రీజ్ అని రాస్తారు అనమాట. అది లెక్క చేసినప్పుడు మీకు అర్థమవుతుంది. ఇది మీకు కంఠస్థ వచ్చేయాలి. ఇది రావాలంటే మీరు ఫ్రెండ్స్ రేషియో అనాలిసిస్ బాగా చూడాలన్నమాట. తర్వాత ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్ అనేటువంటి టేబుల్ వేయాలి మనం. స్టేట్మెంట్ పర్టికులర్స్, అమౌంట్, క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటే లాస్ట్ ఇయర్ క్లోజింగ్ బ్యాలెన్స్ అంటే కరెంట్ ఇయర్. అంటే ఇప్పుడు 2023 కదా, 23లో ఉన్నాం అనుకోండి. 22 ఏమో లాస్ట్ ఇయర్, 23 ఏమో కరెంట్ ఇయర్ అనమాట. ఇక్కడ 23 ప్రాఫిట్ ఏమవుతుందంటే క్లోజింగ్ బ్యాలెన్స్ అవుతుంది. ఇక్కడ వేస్తారు అవుట్ కోలంలో. యాడ్ నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఏమొస్తాయి? రిజర్వ్, డిప్రిసియేషను, ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్, ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ రిటర్న్ ఆఫ్, గుడ్ విల్ రిటర్న్ ఆఫ్, లాస్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్, డిప్రిసియేషన్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్, ఇవన్నీ కూడా ప్రొవిజన్ ఫర్ డివిడెండ్, ఇవన్నీ కూడా మనకి నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ కింద వస్తాయి. ఇవన్నీ ఇన్నర్ కోలంలో వేసి దానికి ఇక్కడ క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్కి యాడ్ చేస్తారు. లెస్ నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్. నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్ సాధారణంగా లెక్కలో ఉండవు, ఉంటే 1-2 ఉంటాయి. ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్ ఒకటి ఉంటుంది, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఏదో లెక్కలో ఉంటుందన్నమాట. సాధారణంగా మనకి ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్ ఒకటే ఉంటుంది. ఇది కూడా ఎప్పుడో ఉంటాయి. ఇన్కమ్స్ ఏమీ ఉండవు సాధారణంగా ప్రతి లెక్క చూసినట్లయితే. లెస్ ప్రాఫిట్ అండ్ లాస్ ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటే మనం 23 కరెంట్ ఇయర్ అనుకున్నాం కదా, 22 బ్యాలెన్స్ ఏమవుతుందంటే ఓపెనింగ్ బ్యాలెన్స్. అంటే ప్రజెంట్ ఇప్పుడు మనం 23 అన్నాం, 24 జనవరి 18 నుంచి మనకి ఎగ్జామ్స్ అనమాట, 23 కాదు. ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్, ఇక్కడ వచ్చిన దాన్ని ఏం చేస్తామంటే తీసేసిగా ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్ అని రాస్తారు. తర్వాత ఇక్కడ మనకి గమ్మత్ అయింది ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఇఫ్ గివెన్ ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ అండ్ ప్రొవిజన్ ఫర్ డివిడెండ్ ఓన్లీ ఇన్ బ్యాలెన్స్ షీట్ వీ హ్యావ్ టు టేక్ యాజ్ కరెంట్ లైబిలిటీ. అంటే ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్, ప్రొవిజన్ ఫర్ డివిడెండ్ ఓన్లీ బ్యాలెన్స్ షీట్లో ఇచ్చినట్లయితే మనం ఏం చేయాలంటే దాన్ని కరెంట్ లైబిలిటీ కిందే తీసుకోవాలన్నమాట. ఇఫ్ గివెన్ ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ అండ్ ప్రొవిజన్ ఫర్ డివిడెండ్ ఇన్ అడ్జస్ట్మెంట్ ఓన్లీ అంటే సర్దుబాటులో మాత్రమే ఇస్తే, అంటే బ్యాలెన్స్ షీట్లో ఇవ్వడం, ఇంకా బ్యాలెన్స్ షీట్లో ఓన్లీ ఇన్ బ్యాలెన్స్ షీట్లో ఇస్తే
కరెంట్ లయబిలిటీస్ కింద స్టేట్మెంట్ షోయింగ్ ది చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్లో చూపించాలన్నమాట. ఒకవేళ ఓన్లీ అడ్జస్ట్మెంట్లో ఇస్తే, అడ్జస్ట్మెంట్ అంటే టూ టైమ్స్ తీసుకుంటాం కదా మనం, అది ఏం చేయాలంటే డివిడెండ్ ఇన్ అడ్జస్ట్మెంట్స్ ఓన్లీ వీ హ్యావ్ టు టేక్ అని రెండుసార్లు వీ హ్యావ్ టు టేక్ ఇన్ స్టేట్మెంట్ ఆఫ్ ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్ అంటే సెకండ్ టేబుల్లో వేయాలి, అండ్ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ లాస్ట్ టేబుల్లో కూడా వేయాలన్నమాట. సెకండ్ టేబుల్లో ఇప్పుడు కూడా డెబిట్ వైపున వేయాలి, ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా డెబిట్ వైపు యాడ్లో వేయాలి. ఇక్కడేమో అప్లికేషన్స్లో వేస్తాం అనమాట. ఇఫ్ గివెన్ ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్, ప్రొవిజన్ ఫర్ డివిడెండ్ ఇన్ అడ్జస్ట్మెంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ వీ హ్యావ్ టు ప్రిపేర్ ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ అండ్ ప్రొవిజన్ ఫర్ డివిడెండ్ అకౌంట్. ఇప్పుడు రెండు చోట్ల ఇచ్చాడు, అంటే బ్యాలెన్స్ షీట్లో ఇచ్చాడు, అడ్జస్ట్మెంట్లో ఇచ్చినప్పుడు మనకి బ్యాలెన్స్ షీట్లో ఇచ్చిన దాంట్లో ఏముంటుందంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంటుంది, క్లోజింగ్ బ్యాలెన్స్ ఉంటుంది. అడ్జస్ట్మెంట్లో ఇన్కమ్ ట్యాక్స్ పెయిడ్ అని ఇస్తాడు, ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ అని ఇస్తాడు, డివిడెండ్ పెయిడ్ అని ఇస్తాడు, ప్రొవిజన్ ఫర్ డివిడెండ్ అని ఇస్తాడు. అలా ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఇది ఎప్పుడు కూడా లైబిలిటీ కాబట్టి ఓపెనింగ్ బ్యాలెన్స్ క్రెడిట్ వైపున వేస్తారు, క్లోజింగ్ బ్యాలెన్స్ ఏమో డెబిట్ వైపున వేస్తారు అనమాట. వేసిన తర్వాత డివిడెండ్ అకౌంట్ టు క్యాష్ డెబిట్ వైపున వేయండి. క్యాష్ ఇస్తే ఇక్కడ వేస్తారు, అప్పుడు ప్రొవిజన్ వస్తుంది, ప్రొవిజన్ ఇస్తే ఇక్కడ వేస్తే క్యాష్ వస్తుంది అనమాట. అంటే మీకు ఓపెనింగ్ బ్యాలెన్స్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఎలాగో బ్యాలెన్స్ షీట్లో ఉంటుందండి. ఇన్కమ్ ట్యాక్స్ పెయిడ్ ఇస్తేనేమో ప్రొవిజన్ వస్తుంది, ప్రొవిజన్ ఇచ్చేటంటేనే క్యాష్ కనుక్కుంటారు. ఈ క్యాష్ ఏమో ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్లో వేయాలి, ప్రొవిజన్ ఏమో ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్లో వేయాలన్నమాట. దీనికి కూడా సేమ్ యాజ్ ఇదే విధంగా అంటే క్యాష్ ఫ్లో చేసినప్పుడు కూడా ఈ మూడు కూడా ఇదే విధంగా ట్రీట్ చేయాలన్నమాట. వేరే విధంగా ట్రీట్ చేయాలి, తర్వాత చూద్దాం. ఈ మూడో పాయింట్ మాత్రం ఇలా ట్రీట్ చేయాలి. తర్వాత ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్, పర్టికులర్స్ అమౌంట్ సోర్సెస్ ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్ ఏదైతే వచ్చిందో ఇక్కడ మనకి దీన్ని మనం ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్లోకి తీసుకురావాలన్నమాట. ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్ అవుటర్ కాలంలో వేస్తారు. యాడ్ సేల్ ఆఫ్ అసెట్స్, ఇష్యూ ఆఫ్ క్యాపిటల్, లోన్ టేకన్, ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్, లోన్ టేకెన్ ఫ్రమ్ బ్యాంక్, అప్లికేషన్స్. ఇవి సోర్సెస్ అంటే ఏంటంటే క్యాష్ రిసీవ్డ్ మీరు ఇక్కడ ఒక బండ గుర్తు కింద తీసుకుంటారు. ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్ అంటే మనకి క్యాష్ ఇన్ఫ్లో అనమాట. ఆస్తి అమ్మేసాం అనుకోండి, మనకి క్యాష్ రిసీవ్డ్ కదా, క్యాపిటల్ ఇష్యూ చేస్తే క్యాష్ రిసీవ్డ్, డిబెంచర్స్ ఇష్యూ చేస్తే క్యాష్ రిసీవ్డ్, లోన్ తీసుకుంటే క్యాష్ రిసీవ్డ్. ఇవన్నీ కూడా మనకి ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్లో వేస్తాం, సోర్సెస్లో వేస్తాం అనమాట. అప్లికేషన్స్ అంటే పేమెంట్స్ అనమాట, క్యాష్ పేమెంట్స్. అప్లికేషన్స్ ఏముంటాయి మనకి, పర్చేజ్ ఆఫ్ అసెట్ కొన్నావు, క్యాష్ అవుట్ఫ్లో, ఇన్కమ్ ట్యాక్స్ పెయిడ్, డివిడెండ్ పెయిడ్, అవుట్ఫ్లో, రిడెంప్షన్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్, రిడెంప్షన్ ఆఫ్ డిబెంచర్స్, డ్రాయింగ్స్. ఇవన్నీ కూడా మనకి ఏంటనమాట పేమెంట్స్ అనమాట. ఇవన్నీ కూడా మనం అప్లికేషన్స్లో వేస్తాం. తీసేసిన తర్వాత ఇక్కడ ఏమొస్తుందంటే మనకి ఇందాక ఫస్ట్ టేబుల్లో వర్కింగ్ క్యాపిటల్ ఏదైతే వచ్చిందో ఇంక్రీజ్ అయితే అవ్వచ్చు, డిక్రీజ్ అయితే అవ్వచ్చు, ఆ అమౌంట్ ఏదైతే వచ్చిందో దానికి ఇక్కడ ఈక్వల్ అయితే మనకి ఆన్సర్ కరెక్ట్ అనమాట. చాలా జాగ్రత్తగా ఈ మూడు పట్టికలు మీరు చదివినట్లయితే బాగా బైహార్ట్ చేయాలి. బైహార్ట్ చేయడం అంటే అది పట్టిక దగ్గర పెట్టుకుని ఏవి ఇందులోకి వస్తాయో మీరు చూసుకున్నట్లయితే మీరు ఈజీగా 10 మార్కులు తెచ్చుకుంటారు. చాలా ఈజీ చాప్టర్ అండి, పెద్ద కష్టపడవలసినట్టు అవసరం లేదు. జాగ్రత్తగా చూడండి. తర్వాత ఫస్ట్ లెక్క దీన్ని బట్టి ఏ విధంగా చేయాలో నేను చెప్తాను. ఇప్పుడు ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ ఫస్ట్ లెక్క ఏ విధంగా చేయాలో మనం చూద్దాం. ఎలాగంటే ఇక్కడ ప్రిపేర్ ఎఫ్ఎఫ్ఎస్ అంటే ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ అని ఇచ్చాడు. లయబిలిటీస్ 90 అంటే లాస్ట్ ఇయర్, 91 కరెంట్ ఇయర్, అసెట్స్ 91 లాస్ట్ ఇయర్ కరెంట్ ఇయర్, క్రెడిటార్స్ ఇచ్చాడు, క్యాపిటల్ ఇచ్చాడు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇచ్చాడు, క్యాష్ ఇచ్చాడు, డేటాస్ ఇచ్చాడు, స్టాక్ ఇచ్చాడు, ఇన్వెస్ట్మెంట్స్ ఇచ్చాడు. ఇలా ఇచ్చినప్పుడు మనకి ఏం కావాలంటే ఫస్ట్ స్టేట్మెంట్స్ షోయింగ్ ది చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. ఇది వేసేటప్పుడు మనకి ఏంటంటే కరెంట్ అసెట్స్ ఏంటి, ఇందులో వచ్చేవేంటి క్యాష్, డేటాస్, స్టాకు, ఈ మూడు కరెంట్ అసెట్స్. ఇందులో వచ్చేటప్పటికి క్రెడిటర్స్ ఏమో కరెంట్ లయబిలిటీస్ అనమాట. క్యాష్ ఎంత ఇచ్చాడు 4,700 7,000, డేటాస్ 11,500 12,000, స్టాక్ 9,000 8,000. ఇక్కడ ఎప్పుడు కూడా మనం కరెంట్ అసెట్స్కి వచ్చేటప్పటికి ఇంక్రీజ్ అయితే ఇంక్రీజ్లో వేయాలి, డిక్రీజ్ అయితే డిక్రీజ్లో వేయాలన్నమాట. అంటే ఇక్కడ ఇంక్రీజ్ ఎంత 2,300 అంటే 7,000 మైనస్ 4,700 మైనస్ గుర్తులు ఏమి ఉండవు. ఇది పెరిగింది కాబట్టి ఇంక్రీజ్ వేస్తాం, తగ్గితే డిక్రీజ్ వేస్తాం.
12,000 11,500 అంటే 500 ఇంక్రీజ్ కాబట్టి ఇంక్రీజ్ వేసాం. ఇది 8,000 9,000 8,000 1,000 డిక్రీజ్ కాబట్టి 1,000 డిక్రీజ్లో వేసాం. ఈ టోటల్ ఏమో 25,200 27,000 వచ్చిందనమాట. ఇలా వచ్చిన తర్వాత కరెంట్ లయబిలిటీస్ మనకి ఏమున్నాయి, ఓన్లీ క్రెడిటార్సే ఉన్నాయి. చూసారా, 3 మొక్కలు చేసాం. ఈ 3 ఒకటి ఇది ఒకటి అంటే 3 4 తీసి ఇంకేం మిగిలాయి మనకి, క్యాపిటల్ ప్రాఫిట్ అండ్ లాస్ ఇన్వెస్ట్మెంట్స్ మిగిలాయి. క్యాపిటల్ అంటే లాంగ్ టర్మ్ ఫండ్స్, ఇన్వెస్ట్మెంట్స్ ఏమో ఫిక్స్డ్ అసెట్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మాత్రమే మనకి సెకండ్ టేబుల్లోకి వస్తుంది అనమాట. ఇక్కడ కరెంట్ లయబిలిటీస్లో క్రెడిటర్స్ ఎంత 4,500 అండ్ 7,000 అంటే 2,500. ఇక్కడ ఇంక్రీజ్ అయితే కరెంట్ ఒకటే గుర్తుపెట్టుకోండి, కరెంట్ అసెట్స్ ఇంక్రీజ్ అయితే ఇంక్రీజ్లో వేయండి, డిక్రీజ్ అయితే డిక్రీజ్లో వేయండి. కరెంట్ లయబిలిటీస్ మాత్రం ఆపోజిట్ అనమాట, ఇంక్రీజ్ అయితే డిక్రీజ్లో వేయాలి, డిక్రీజ్ అయితే ఇంక్రీజ్లో వేయాలి. అంచేత క్రెడిటర్స్ ఇంక్రీజ్ కాబట్టి ఏం చేస్తాం మనం, డిక్రీజ్లో వేస్తాం అనమాట. అర్థమైనా ఫ్రెండ్స్? ఇలా ఉన్నప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే 25,200 27,000 ఇది వేస్తాం. క్రెడిటర్స్ 4,500 2,500 మనకి డిక్రీజ్ వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత ఇది ఈ టోటల్ 4,500, ఇదేమో 7,000. 25,200లోంచి 4,500 తీసేసినట్లయితే 20,700 వచ్చింది. ఇక్కడ ఎంత వచ్చిందంటే 27,000లో 20,000 వచ్చింది. అంటే ఇప్పుడు ఇది ఇంక్రీజ్ డిక్రీజ్ మీకు తెలియలేదు అనుకోండి, ఇంక్రీజ్ ఎంత వచ్చింది మనకి 2,800 వచ్చింది, డిక్రీజ్ ఎంత వచ్చింది 3,500 వచ్చింది. 1,000 2,500 3,500 కదా, 3,500 అయితే 2,800 కాబట్టి ఇక్కడ మనకి డిక్రీజ్ ఎక్కువ ఉంది. డిక్రీజ్ ఎంత అనమాట 700 అనమాట. ఇక్కడ 8 మర్చిపోయింది సరే, 700 మనకి ఇక్కడ డిక్రీజ్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్ అనమాట. అర్థమైందా ఫ్రెండ్స్? ఇది ఫస్ట్ టేబుల్ వేసిన తర్వాత మళ్ళీ మనం ఇంకేం మిగిలింది, ఇందులో ఇన్వెస్ట్మెంట్స్ మిగిలింది, క్యాపిటల్ మిగిలింది. ఈ రెండు ఎక్కడికి వెళ్తాయి అంటే ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్లోకి మాత్రమే వెళ్తాయి అనమాట. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తీసుకుంటాం. స్టేట్మెంట్స్ షోయింగ్ ది ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్ తీసుకోవాలి. క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎంత ఇచ్చాడండి, ఇక్కడ 1,000 ఇచ్చాడు. క్లోజింగ్ బ్యాలెన్స్ అంటే కరెంట్ ఇయర్, లాస్ట్ ఇయర్ ఏమో 2,300. క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఏమో 1,000 లెస్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఏమో 2,300. ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్ మనకి ఎంత వచ్చింది, మైనస్ వాల్యూ వచ్చింది అనమాట. ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్ ఎంత వచ్చిందండి, మైనస్ వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ వేసినట్లయితే ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ మనం చూసినట్లయితే సోర్సెస్ పర్టికులర్స్ అమౌంట్ సోర్సెస్ అని చెప్పి ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్ ఎంత వచ్చింది -1,300 కాబట్టి ఇక్కడ వేస్తాం అనమాట. ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్ -1,300 వేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఇక్కడ లెక్కలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకుంది క్యాపిటల్ 25,000 20,000 అంటే మనం ఏం చేసాం అనమాట, లైబిలిటీ డిక్రీజ్ అయితే క్యాష్ అవుట్ఫ్లో అనమాట, అప్లికేషన్స్లో వేయాలి. అప్పు తగ్గితేనేమో కింద వేయండి, అప్పు పెరిగితే పైన వేయండి, ఆస్తి తగ్గితే పైన వేయండి, ఆస్తి పెరిగితే కింద వేయండి, అలాగనమాట. ఎసెట్ ఇంక్రీజ్ అయితే అప్లికేషన్లో వేయాలి, ఎసెట్ డిక్రీజ్ అయితే సోర్సెస్లో వేయాలి, లైబిలిటీ ఇంక్రీజ్ అయితే సోర్సెస్లో వేయాలి, లైబిలిటీ డిక్రీజ్ అయితే అప్లికేషన్స్లో వేయాలి. అంటే చెల్లిస్తాం అనమాట. అంటే అప్పు పెరిగింది అనుకోండి క్యాష్ రిసీవ్డ్, అప్పు తగ్గితే క్యాష్ పేడ్. ఇక్కడ చూడండి క్యాపిటల్ డిక్రీజ్ కాబట్టి ఏం చేయాలి మనం కింద వేయాలి. ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి డిక్రీజ్ అంటే మనకి 5,600 క్యాష్ రిసీవ్డ్ అనమాట. అంచేత మనం ఏం చేస్తామంటే ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్ 1,300 మైనస్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే మన దగ్గర
ఇన్వెస్ట్మెంట్స్ 6,600 ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ 91 వచ్చేటప్పుడు 1,000 అయిందంటే ఏం చేస్తాం, 5,600 సేల్ చేస్తాం అన్నమాట. సేల్ ఆఫ్ అసెట్ అంటే క్యాష్ రిసీవ్డ్ కదా. ఈ క్యాష్ రిసీవ్డ్ అంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడ క్యాష్ రిసీవ్డ్ అంటే ఇక్కడ దీనికి యాడ్ చేస్తాం. అంటే -1,300 5,600 అంటే ప్లస్ 4,300 వస్తుంది. అంటే ఇది మైనస్ వాల్యూ కాబట్టి ప్లస్ వాల్యూలోంచి మైనస్ వాల్యూ తీసేయండి. తీసేస్తే మనకి 5,600 వస్తుంది అనమాట. సారీ, 5,600లోంచి 1,300 మైనస్ వాల్యూ పోతే 4,300 ఉంటుంది. ఇప్పుడు ఇష్యూ ఆఫ్ క్యాపిటల్ అంటే మనకి క్యాష్ అవుట్ఫ్లో కదా. 25,000 క్యాపిటల్ ఉంది, 5,000 చెల్లించేసాం అంటే క్యాష్ పేమెంట్ చేసాం. పేమెంట్ చేస్తే అంటే లైబిలిటీ డిక్రీజ్ అయితే కింద వేయండి, ఎసెట్ ఇంక్రీజ్ అయితే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, పైనేమో సోర్సెస్ కిందేమో అప్లికేషన్స్. ఎసెట్ డిక్రీజ్ పైన, లైబిలిటీ ఇంక్రీజ్ పైన, లైబిలిటీ డిక్రీజ్ కింద, ఎసెట్ ఇంక్రీజ్ కింద. ఆ విధంగా జ్ఞాపకం పెట్టుకోండి. చూసేటప్పటికి మీకు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు ఇష్యూ ఆఫ్ క్యాపిటల్ 5,000 డిక్రీజ్ కాబట్టి, అంటే డిక్రీజ్ అంటే పేమెంట్ కాబట్టి లైబిలిటీ పేమెంట్స్ ఇక్కడ వస్తాయి అన్నమాట. ఇప్పుడు -700 వచ్చింది. ఇక్కడ కూడా మనకు చూడండి డిక్రీజ్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్ మైనసే కదా. అని చేత ఈ మైనస్కి సరిపోయింది కాబట్టి మైనస్ వాల్యూ వచ్చింది కాబట్టి సరిపోయింది కాబట్టి ఇక్కడ ఏదైతే వచ్చిందో ఈ 700 అదే మనకి ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్లో చివరికి రావాలన్నమాట. ఈ విధంగా చేయాలి. జాగ్రత్తగా చేయండి. 2-3 లెక్కలు చెప్తాను. ఓకే. తర్వాత రెండో లెక్క చూసినట్లయితే ప్రిపేర్ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ 2007 2008 ఇచ్చాడు లైబిలిటీస్. అసెట్స్ కూడా 7 8 అంటే 7 ప్రీవియస్ ఇయర్, 8 ఏమో కరెంట్ ఇయర్. ఇందులో మనకి ఫస్ట్ స్టేట్మెంట్స్ పోయింది చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ అన్నప్పుడు మనం కరెంట్ అసెట్స్ తీసుకుంటాం. ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ తీసుకోరు, ప్లాట్ తీసుకోరు, స్టాకు, డెటార్సు, క్యాసెట్, బ్యాంక్ ఈ 3 కూడా కరెంట్ అసెట్స్. అలాగే ఇందులో క్రెడిటార్స్ ఒకటే మనకి కరెంట్ లైబిలిటీస్ అనమాట. మిగతా అన్నీ కూడా లాంగ్ టర్మ్ ఫండ్స్ అనమాట. క్యాపిటల్ కానీ లోన్ ఫ్రమ్ బ్యాంక్. ప్రాఫిట్ అండ్ లాస్ అయితే మళ్ళీ మనకి ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్లోకి వస్తుంది. క్యాపిటల్, లోన్ ఫ్రమ్ బ్యాంకు తీసుకుంటారు. ఈ పక్కన ల్యాండ్ అండ్ బిల్డింగ్స్, ప్లాంట్ ఇవి కూడా మనం ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్లోనే వేస్తాం అనమాట. ఇంక అడ్జస్ట్మెంట్లు ఏం లేవు కాబట్టి ముందు మనం స్టేట్మెంట్స్ పోయింది చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ చూసినట్లయితే కరెంట్ అసెట్స్ ఏమున్నాయి మనకి, స్టాకు, డెటార్స్, క్యాసెట్, బ్యాంకు ఈ 3 రాస్తారు. అంటే పర్టికులర్స్ ఇంక్రీజ్ డిక్రీజ్. స్టాక్ 9,000 7,000, డెటార్స్ 16,500 19,500, క్యాసెట్, బ్యాంక్ 4,000 9,000. స్టాక్ మనకి డిక్రీజ్ కాబట్టి 2,000 డిక్రీజ్లో వేసాం. డెటార్స్, క్యాష్ ఇంక్రీజ్ కాబట్టి ఇంక్రీజ్లో వేసాం. 16,500 మైనస్ 19,500 3,000, 4,000 9,000 అంటే 5,000 ఇంక్రీజ్ ఇలా వేసాం. ఈ టోటల్ చేస్తే 29,500 వచ్చింది. టోటల్ చేస్తే 35,500 వచ్చింది. ఇందులో మనకి కరెంట్ లైబిలిటీస్ ఓన్లీ క్రెడిటార్స్ ఉంది కాబట్టి క్రెడిటార్స్ 9,000 5,000 తీసుకున్నారు. ఇందులో తీసేసినట్లయితే 20,500, ఇందులో తీసినట్లయితే 30,500. ఇప్పుడు 3,000 5,000 8,000 ఈ గీతలు రాకూడదమ్మా మీకు. ఇక్కడ మనకి ఈజీగా ఉంటుంది, నేను చేశాను. కానీ మీరు ఇంక్రీజ్ డిక్రీజ్లో గీతలు పెట్టకండి, మామూలుగా వేయండి. వీటికి గీతలు వస్తాయి, ఇక్కడ గీతలు రాకూడదు. 3 5 13 4 17,000, 3 5 ఎంతండి 13, 8 + 4 12,000 వచ్చింది ఇక్కడికి. 3 + 5 8, 8 + 4 12,000. ఇక్కడ ఎంత వచ్చింది, ఓన్లీ 2,000 వచ్చింది. అంటే ఇంక్రీజ్ ఎక్కువ ఉంది కాబట్టి 10,000 ఇంక్రీజ్ అనమాట. ఇక్కడ మనకి 30,500 ఏమో కరెంట్ ఇయర్ ఉంది, లాస్ట్ ఇయర్ 20,500 ఉంది, అంటే 10,000 ఇంక్రీజ్ అనమాట. వర్కింగ్ క్యాపిటల్ ఇంక్రీజ్ ఎంత అంటే 10,000. సరిపోయింది కదా. ఇది సరిపోవాలి, ఇది సరిపోవాలి. మీరు ఇక్కడ ఇంక్రీజ్ డిక్రీజ్ తేడా వేసినా అటు ఇటు వేసినా మీకు ఇది సరిపోవాలన్నమాట. ఇక్కడ ఏదైతే వచ్చిందో ఇక్కడ కూడా అదే రావాలి. జాగ్రత్తగా చూడండి. తర్వాత స్టేట్మెంట్ షోయింగ్ ది ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్ అంటే మనం ఏం చేస్తామంటే క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ ఇవే ఉన్నాయి, ఇంకేమీ లేవు ఇందులోకి వచ్చేటప్పటికి. క్లోజింగ్ బ్యాలెన్స్ 24,500, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏమో 14,500 వేస్తారు.
వేస్తే ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్ మనకి 10,000 వచ్చింది. ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్ ఎంత వచ్చింది? 10,000 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్లో మనం ఏం చేయాలంటే ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ ఏం మారలేదు కాబట్టి ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్లాంట్ మనకి 10,000 ఇంక్రీజ్ కాబట్టి ఏం చేయాలి? అప్లికేషన్స్లో వేయాలి. అప్లికేషన్స్లో అంటే కొన్నాం కాబట్టి క్యాష్ అవుట్ఫ్లో కాబట్టి మనం అప్లికేషన్ కింద వేయాలి. అలాగే క్యాపిటల్ 80,000 85,000 5,000 ఇంక్రీజ్ కాబట్టి అంటే లైబిలిటీ ఇంక్రీజ్ కాబట్టి ఏం చేయాలి? యాడ్ చేయాలన్నమాట. ఇక్కడ లోను ఫస్ట్లో ఏం లేదు, తర్వాత 5,000 ఈ సంవత్సరం తీసుకున్నాం కాబట్టి క్యాష్ ఇన్ఫ్లో కాబట్టి ఇది కూడా యాడ్ చేయాలి. అంటే మనం క్యాపిటల్ 5,000 లోను 5,000 యాడ్ చేయాలి, ప్లాంట్ 10,000 లెస్ చేయాలన్నమాట. ఇప్పుడు మనం ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ చూద్దాం. ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్లో ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్ 10,000 వేస్తారు. ఇష్యూ ఆఫ్ క్యాపిటల్ ఇంక్రీజ్ కాబట్టి ఇక్కడ వేసాం. లోన్ ఫ్రమ్ బ్యాంక్ ఇంక్రీజ్ కాబట్టి ఇక్కడ వేసాం. 10,000 అంటే 20,000 వచ్చింది. పర్చేజ్ ఆఫ్ ప్లాంట్ అసెట్ పెరిగితే ఏం చేయాలి? క్యాష్ పోతుంది కదా, అసెట్ కొంటే మనకి ఏమవుతుంది? క్యాష్ పోతుంది కాబట్టి మనం ఇక్కడ 10,000 వేసినట్లయితే ఇంక్రీజ్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్ 10,000 అనమాట. ఇంక్రీజ్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్ 10,000, ఇక్కడ కూడా ఇంక్రీజ్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్ 10,000 సరిపోయింది కాబట్టి ఈ విధంగా మనకి ఆన్సర్ కరెక్ట్ అని ముందుగానే తెలిసిపోతుంది అనమాట. ఈ విధంగా చేయాలి ఫ్రెండ్స్. 3వ లెక్క చూసినట్లయితే ఇక్కడ ప్రిపేర్ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. లైబిలిటీస్ 16, 17 అసెట్స్ అంటే 16 లాస్ట్ ఇయర్, 17 ఏమో కరెంట్ ఇయర్. క్రెడిటార్స్ కరెంట్ లైబిలిటీస్, బిల్స్ పేబుల్ కరెంట్ లైబిలిటీస్. ప్రామిసరీ నోట్ అంటే మనకి 3 ఇయర్స్ కాబట్టి ఇది కరెంట్ లైబిలిటీ కాదు. షేర్ క్యాపిటల్, రీటైన్డ్ ఎర్నింగ్స్ అంటే ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇవ్వలేదు కాబట్టి మనం రీటైన్డ్ ఎర్నింగ్సే మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కింద క్లోజింగ్ బ్యాలెన్స్, ఓపెనింగ్ బ్యాలెన్స్ కింద తీసుకుంటాం అనమాట. క్యాష్, డెటార్స్, స్టాకు ఈ 3 ఏంటనమాట? కరెంట్ అసెట్స్. ఇన్వెస్ట్మెంట్స్, బిల్డింగ్స్ మనకి ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్లోకి వెళ్తాయి. ఇప్పుడు క్యాష్, డెటార్స్, స్టాకు తీసుకుంటారు. క్యాష్ ఎంత? 35,000 అండ్ 75,000 40,000 ఇంక్రీజ్. డెటార్స్ 98,000 98,000 డిక్రీజ్. స్టాకు 87,000 1,20,000 అంటే 33,000 ఇంక్రీజ్ అనమాట. 2016 టోటల్ ఎంత వచ్చింది? కరెంట్ అసెట్స్ 2,20,000. అలాగే 2017 అసెట్స్ టోటల్ ఏమో 2,85,000. ఇలా వచ్చిన తర్వాత మనకి కరెంట్ లైబిలిటీస్, క్రెడిటార్స్, బిల్స్ పేబుల్ ఉన్నాయి కాబట్టి ఈ 2 కలిపితే 70,000, ఈ 2 కలిపితే 80,000 వచ్చింది. 2,20,000లోంచి 70,000 తీసేసినట్లయితే 150 వచ్చింది. 2,85,000లోంచి 80,000 తీస్తే 2,05,000 వచ్చింది. ఇది అంటే మనకి 2017లో 2,05,000 ఇంక్రీజ్ అయింది. ఎంత ఇంక్రీజ్ అయింది? 55,000. ఇది మీకు తెలియకపోతే ఏం చేయాలంటే ఇంక్రీజ్ 40,000. ఇక్కడ క్రెడిటార్స్ 5,000 డిక్రీజ్ కాబట్టి ఇంక్రీజ్లో వేయాలి. ఇక్కడ బిల్స్ పేబుల్ 15,000 ఇంక్రీజ్ కాబట్టి డిక్రీజ్లో వేయాలి. కరెంట్ అసెట్స్ ఇంక్రీజ్ అయితే ఇంక్రీజు, డిక్రీజ్ అయితే డిక్రీజు. లైబిలిటీస్ మాత్రం ఆపోజిట్, డిక్రీజ్ అయితే ఇంక్రీజు, ఇంక్రీజ్ అయితే డిక్రీజ్లో వేయాలన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అంటే ఇంక్రీజ్ ఎంత? 40, 77, 40, 73, 5, 78,000. ఇక్కడ కూడా 78,000 వేస్తారు. 78లోంచి 13,000 తీసేస్తే 23,000 తీసేసినట్లయితే మనకి 55,000 వచ్చింది. ఇది ఇంక్రీజ్ ఎక్కువ అనమాట కాబట్టి వర్కింగ్ క్యాపిటల్ ఇంక్రీజ్ అని రాశారు. ఇంకేమన్నా మనకి రీటైన్డ్ ఎర్నింగ్స్ ఒకటే ఉంది, ఇంకేమీ లేవు. రీటైన్డ్ ఎర్నింగ్స్ క్లోజింగ్ బ్యాలెన్స్ 75,000, ఓపెనింగ్ బ్యాలెన్స్ 60,000. రీటైన్డ్ ఎర్నింగ్స్ 75,000 ఏమో క్లోజింగ్ బ్యాలెన్స్, 60,000 ఓపెనింగ్ బ్యాలెన్స్ తీసేస్తే ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్ ఎంత? 15,000 అనమాట. అలాగే ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్లో మనం ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్ 15,000 వేస్తారు. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇన్వెస్ట్మెంట్స్, బిల్డింగ్స్, క్యాపిటల్, ప్రామిసరీ నోటు మిగిలింది. ఈ 4 చూడాలి. ప్రామిసరీ నోట్ అంటే ఇంక్రీజ్ కదా, లైబిలిటీ ఇంక్రీజ్ అయితే సోర్సెస్లో వేయాలి. షేర్ క్యాపిటల్ ఇంక్రీజ్ కాబట్టి 25,000 సోర్సెస్లో వేయాలి. 20, 25, 45,000 పైన వేస్తాం అనమాట సోర్సెస్లో. ఇన్వెస్ట్మెంట్స్ డిక్రీజ్ కాబట్టి ఇది కూడా యాడ్ చేయాలి. బిల్డింగ్స్ ఇంక్రీజ్ కాబట్టి లెస్ చేయాలి. అంటే బిల్డింగ్స్ పెరిగిందంటే మనం ఏం చేస్తాం? పర్చేజ్ చేస్తాం, క్యాష్ అవుట్ఫ్లో అనమాట. ఇన్వెస్ట్మెంట్స్ సేల్ చేస్తే క్యాష్ ఇన్ఫ్లో అనమాట. అంచేత ఈ 3 అంటే షేర్ క్యాపిటల్, ప్రామిసరీ నోటు, ఇన్వెస్ట్మెంట్స్ యాడ్లో వేయాలి, లెస్లో బిల్డింగ్స్ వేయాలి. వేస్తే మనకి ఇది చివరికి వస్తుంది అనమాట. ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్ ఎంత? 15,000.
ప్రామిసరీ నోట్ 20,000, ఇష్యూ ఆఫ్ క్యాపిటల్ 25,000, సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ 5,000. ఈ మూడు కలిపితే మనకు ఎంత వచ్చింది? 50,000 వచ్చింది. 15 ప్లస్ 50 65,000. పర్చేజ్ ఆఫ్ బిల్డింగ్స్ ఎంత? బిల్డింగ్స్ ఇంక్రీజ్ అయ్యింది కదా ఇక్కడ. బిల్డింగ్స్ ఇంక్రీజ్ అయితే కింద క్యాష్ ఫ్లో అనమాట, అవుట్ ఫ్లో అనమాట. అంచేత 10,000 వేసినట్లయితే ఇక్కడ 55,000 ఇంక్రీజ్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్. ఈ ఇంక్రీజ్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్, ఈ ఇంక్రీజ్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్ సరిపోయింది కాబట్టి లెక్క కరెక్టా కదా మీకు తెలిసిపోతుంది. ఈ విధంగా చేయాలి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్.